నా తండ్రి నీకు మహిమకరంగా ఇతరులకు ఇంపుకరంగా ఉండుటకు నాయన నాలో మీరుండి మాట్లాడమని నా తండ్రి ప్రభా. అయ్యా ఈ చిన్ని ప్రార్థన నీ పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు పేరిట అతి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరి నేను చిన్నప్పుడు ఆగస్టిన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. నా బాల్యము ఆగస్టిన్ అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచుకునేది ఆమె. ఎందుకంటే చేతి కింద అది ఇది అందియడానికి మేము అన్యులము. మా అమ్మ ఎక్కువ పూజలు అవి చేసేది, వాళ్ళ ఇంట్లో పని చేస్తుండే. లక్ష్మమ్మ ఎందుకు పిల్లని వ్యర్థంగా తిప్పుతావు, నా దగ్గర పెట్టు అని ఆమె కాడ ఉంచుకుంది. తర్వాత నేను పిల్లలతోని సండే స్కూల్కి వచ్చేదాన్ని. అప్పటికి 79 సంవత్సరాలు ఏమో. అక్క వచ్చేది కిచెన్లో ఇన్ఛార్జిగా ఉండేది. అట్లా చూసేది కానీ పెద్దగా పరిచయం లేకపోయేది నాకు దేవక్క. అయితే నేను తర్వాత మా నాన్న ఏం చేసిండు, నాకు 12 ఏళ్ళకే పెళ్లి చేసేసిండు. చాలా ఏడిసింది అమ్మ, వద్దు చెయ్యకు, పెళ్లి చెయ్యకు, చిన్నపిల్ల, నీకు భారం అయితే నాకు ఇడిచిపెట్టు, నేను చదువుకుంటాను అని చాలా బాధపడ్డది. కానీ మా అమ్మ మా నాన్న వినలేదు. నేను మెచ్చుడు కాగానే పెళ్లి చేసేయాలి అన్న తలంపు. ఎందుకంటే ప్రపంచంలో ఇక్కడేమైందో ముగ్గురం ఆడపిల్లలము అనే తలంపు ఉండేది వాళ్ళకు. తర్వాత పెళ్లి చేసినాక నేను ఊరికి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు భరించిన. ఒక పూట గడిచింది అంటే దేవా ఒక సంవత్సరం గడిచింది అన్నంతగా ఉండేది అప్పుడు. ఆ 79లో తిండి తినడానికైనా పని దొరకటానికైనా పల్లెటూరు, ఈ చినిగిపోయిన జాకెట్ కట్టుకొని ఒక సగం చీర ఇట్లా తువాల్లాగా కట్టుకొని ఓనేసుకొని గుట్టకట్టెలు తెచ్చుకొని మోసుకొని అవి మళ్ళా 1 కిలో జొన్నలు కొనుక్కొచ్చుకొని ఆ జొన్నలు 2 పూటలు తిని అట్లా ఎవ్వరు కూడా మమ్మల్ని ఆదరించే వాళ్ళు కాదు. తర్వాత మా పెద్దబాబు పుట్టినాక నాకు ఎందుకో మా పక్కనున్న చుట్టాలు హైదరాబాద్ వచ్చిండ్రు. మేము గాంధీనగర్లోనే పుట్టి పెరిగినాం. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకొని వచ్చినాక అని వాళ్ళు హైదరాబాద్కి వచ్చిండ్రు. వచ్చి ఏమన్నారు అంటే, మేము హైదరాబాద్ వచ్చినాక మాకు ఒక్క పని దొరకలేదు అన్నారు వాళ్ళు. అన్నాక నేను వాళ్ళని పట్టుకొని, ఎట్లా పోయిండ్రు మీరు హైదరాబాద్కి, ఎట్లా పోయినరు, ఎక్కడెక్కాల బండి, హైదరాబాద్లో పని ఎందుకు దొరకదు, కనీసం పేపర్ కాగితాలు ఏరుకున్నటోనికైనా ఆ పూటకు తిండి దొరుకుద్ది, మీరు అట్లా చెప్తుండ్రేంది అని అన్నాక నేనన్నా, అవును ఎక్కడెక్కాలో బండి ఎట్లా పోవాలని ఇంకా మా పెద్ద మనిషిని ఒక్కటే ఒత్తిడి చేస్తున్నా నేను. మనం హైదరాబాద్ పోదామయ్యా, మన కడుపు కన్నా తిని బతుకుదాము, మనకు సంపాదన వద్దు అని చెప్పి అంటే, అప్పుడు మా ఆయన సరిగా ఊర్లో పనిచేసేటోడు కాదు. ఏమైనా ఇక్కడక్కడ 2-3 కనబడితే ఆడ కూర్చొని మీటింగ్లు పెట్టేటోడు అని. నాకు సరిగా పని దొరికేది కాదు, పల్లెటూరు పని నాకు వచ్చేది కాదు. అట్లా అని చెప్పి మా యారాలు నన్ను చెడ్డ మాటలు తిట్టుకుంటా, దరిద్రపుది ఇట్లా అట్లా అనేది మా తోటికోడలు. అవన్నీ మా పెద్ద మనిషి భరించేటోడు కాదు. అంతకుముందే ఆయనకు పెళ్ళి అయింది, ఆయనకు ఒక భార్య, ఆమెతో విడాకులు అయిపోయినాక మా నాన్న 3 ఆడపిల్లలని నాకు 3వ పెళ్ళికి చేసిండు నన్ను 12 ఏళ్ళ పిల్లకే. అయినాక నేను అనుకునేదాన్ని జీవితం అంటే ఇట్లనే ఉంటుందేమో అనుకొని నేను సదురుకొని పోయేదాన్ని. ఎన్ని ఉపవాసాల రాత్రులు గడిచినాయో, ఎన్ని దినాలు గడిచినాయో తిండి లేని రోజులు. తర్వాత ఆయన అన్నాడు, చెల్లెను హైదరాబాద్ పోవాలి నా అన్నాడు. మాడిబిడ్డ పెనిమిటి. అవునన్న హైదరాబాద్కి ఎట్లా పోతారు అంటే, అప్పుడు మా ముసలైన దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఒక 5 రూపాయలు పెట్టి దొడ్డు చీర కొన్నాడు. తర్వాత ఇక 5 రూపాయలే టికెటు, 2 రూపాయలే అప్పుడు. కాజుపేట నుంచి సికింద్రాబాద్ రానికి ఏం చేసినాము, మా ఆడబిడ్డకు 20 రూపాయలు ఇవ్వనుడి, మా ఆడబిడ్డ 10 రూపాయలు తీసేసుకుంది. మాకు చేతిలో రూపాయి లేదు. మా బావ ఏం చేసిండు అంటే, కోళ్ళగుట్లకి వెళ్ళి కోడి పుంజుని తెచ్చిచ్చిండు, అమ్ముకొని పోరా అని. రాత్రి ఒక 1/2 కిలో గడక తెచ్చిచ్చిండు, మొక్కజొన్న గడక వండుకున్నా, ఒక సంచిలో వేసుకున్నా. ఆ సంచిలో ఇంత చెంబు, ఒక డేక్ష, ఒక రాతెండి తట్టి
ఇవి 2 మాత్రం సంచులు వేసుకున్నా. నా కొడుకు బట్టలు లేవు, నాకు బట్టలు లేవు. 5 రూపాయలు పెట్టి ఒక కాటన్ చీర కొన్నాడు, అది కట్టుకున్నాం. మేము పొద్దున 10 గంటలకో ఏమో ప్యాసింజర్ అక్కడి నుంచి కదిలింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 9 అయిందో 10 అయిందో టైం తెలియదు నాకు. మా చిన్నాయన గ్యాస్ మండీలు ఉంటాడు, మా నాన్నతోడ పుట్టినోడు. నేను ఆ గాంధీ హాస్పిటల్ గోడెనక నుంచి ఇక మా ముసలాయనని తీసుకొని అక్కడికి వచ్చిన. ఆడికి వచ్చినాక ఆడ పోయి మా నాన్న మేనత్త కనబడ్డది. పోయి ఆమెనే పలకరించిన. అమ్మ ఈడ భయం అవుతుంది నాకు. మా ముసలాయన భయపడుతుడు. మా చిన్నమ్మ ఏం చేసింది, ఎవరు వచ్చిర్రు చిన్నమ్మ, ఎవరు వచ్చిండ్రు అని దీపం పట్టుకొని వచ్చింది. అప్పుడు లైట్లు లేవు సరిగా. వచ్చినాక చూసిందా, దెబ్బ దీపం ఆడబెట్టి నా కొడుకుని తీసుకొని, ఓ బిడ్డ గింత రాత్రి ఎందుకు వచ్చినవే నువ్వు అని అంటే, నేనన్నా చిన్నమ్మ ముందుగా వానికి చిన్నోనికి ఇంత అన్నం పెట్టే, పొద్దున్న నుంచి అన్నం లేదు అంటే వానికి ఇంత అన్నం పెట్టింది, తిన్నాక నిమ్మలంగా బిడ్డ నిమ్మలంగా తిన్నాక కూర్చొని మాట్లాడుకుందాం తెల్లందాకా అని చెప్పి అంటే, ఇక తిన్నాము నిమ్మలంగా అయినాక ఎందుకు వచ్చిన బిడ్డ ఏమి సంగతి అంటే, నా బాధ అంతా చెప్పుకున్నా. అమ్మ పని లేదు, ఇట్లా పూట గడవాలంటే చాలా కష్టం ఉంది, ఎన్నో ఉపవాసాలు ఉన్న రోజులు గడిచినాయి అని అన్నాక ఏం చేసిన, అసలు నా చెల్లె దగ్గరికి రావాలని వచ్చిన నేను. మేము నైట్ ఉన్నాము, తెల్లారు చూస్తే అంత నెప్రెసోళ్ళు, మంచినీళ్ళు తాగబుద్ధి అయితే లేదు అక్కడ. మా ముసలైన బయటికి పోయిందంటే లోపలికి వస్తలేడు. ఇక లేదు అత్తమ్మ నీ బిడ్డనే రమ్మాను, మేము వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇక మా చిన్నాయనని బతిలన్న, నాన్న నాకు చెల్లోళ్ళు ఇల్లు చూపి అని చెప్పి మా నాన్నని బతిలాడితే తీసుకొచ్చిండు. ఈ ఏరియాలనే తిరుగుతూ ఉన్నాం, ఇల్లు దొరుకుతలేదు. తర్వాత ఒక ఆమె ఉప్పర పని చేస్తే ఆమె కలిసి ఆమెను అడిగిన, అమ్మ పీసరాయి లేడంటే ఏం కావాలనంటే, మా మరిది అని అంటే, ఇగో మీ చెల్లె నాతోనే పని చేస్తుంది, నువ్వు ఇన్ని ఉండి ఇప్పుడు వస్తుంది ఆమె కాలు చేతులు కడుక్కొని అని తీసుకొని పోయింది. చెల్లె అని కూడా ఎవ్వరిని కూడా అనుకోవద్దు. కానీ అక్క నువ్వు ఎందుకు వచ్చినావు, మరి ఏం చేయనీకి వచ్చినావు, మరి ఒక తిను గిది ఉండు అని చెప్పలే. చెల్లె పెట్టుకొని తినుండ్రని వెళ్ళిపోయింది. ఒకరి కుండ మీద మనకు అధికారం ఉండదు, ఇప్పటికీ కూడా ఉండదు. నేను ఇప్పుడు కూడా నా బిడ్డ దగ్గర ఉన్నగా నేను పెట్టుకొని తినాలని అధికారం ఉండదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటా. పెట్టుకొని తిను అన్నది, ఏం తింటాం మనం పెట్టుకొని, ఇక తినలే. అట్లనే బయట ఎక్కడ కూర్చున్నాం అక్కడనే కూర్చున్నాం. మా అమ్మ చెల్లి వచ్చింది, బాగా మీద పడి ఏడిసింది. ఆమె భర్త కూడా చనిపోయిండు, అప్పటికి మా అమ్మ కూడా చనిపోయింది అని బాగా ఏడిసింది. ఎందుకు వచ్చినవే, అది దగ్గర తీస్తుంది, అది పాపిష్టం ఉండా అని చెప్పి తిట్టింది. గబగబా పనికాడికి ఏందో తెస్తే అది పెట్టింది, తిన్నాము. నైటు పండుకున్నాం. పొద్దున్నే మా మరిది వాళ్ళ తమ్ముడు మేస్త్రి అన్నమాట, గుత్తదారు వచ్చి, రాజయ్య ఒక పారకాన్ని తీసుకొని రా అని చెప్పిండు. ఆయన చెప్తే మాకు టైం అయితే ఎక్కువ అయితే లేదు కదా, అయితే తీసుకొని వచ్చిండు. నేను పండుకున్నా. ఆ మాట నాకు ఒక కలలాగా వినబడుతుంది. దెబ్బ లేచి వచ్చి నేను రాజయ్య ప్లీజ్ మీ అన్నం తీసుకోబో కూలి పనికి, మేము ఇక్కడ చుట్టం చూపుగా రాలేదు, మేము బతకనికి వచ్చినాము, మాకు ఏదన్నా పని దొరికితే మేము బతుకుతామని చెప్పి అన్నాక ఆయన ఏం చేసిండు, వదినే వద్దు 2 రోజులు ఉండుండి తర్వాత తీసుకుపోతున్నాడు. లేదు నువ్వు ఇప్పుడు తీసుకుపోవాలి అని చెప్పి అన్నాక ఆయన పనికి తీసుకుపోతుండు. రోజు అంబర్పేట గొల్నా కట్టడు పోతుండు, ఆగమ ఇంటికి వస్తుండు. నాకు భయం అవుతుంది. హైదరాబాద్ తెలుగునని తీసుకొచ్చిన, ఇద్దరం కలిసి చేసుకొని మన కడుపు కన్నా బతుకుదామని తీసుకొచ్చిన. ఇంకా ఇక్కడ నన్ను పోతే ఎట్లా అని ఒకటే దేవుడా 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 అని అనుకుంటున్నా. రోజు ఆయన ఇంటికి వచ్చారు 10 అవుతుంది, 11 అవుతుంది. నడిచి వచ్చి పోయేటప్పుడు అందరితో కలిసిపోతుంది, వచ్చేటప్పుడు ఆలస్యం. అట్లా జీవనం గడిచిపోయినాక నాకు 2 కొడుకులు 3 బిడ్డలు. దేవుడు 2 కొడుకులను నా భర్తను మహిమలోనికి తీసేసుకుండు. తర్వాత నా బిడ్డను కూడా తీసుకున్నాక నేను ఎవరు లేని అనాథలాగా మిగిలిపోయినా. నేను కూడా ఇంకా అసలు ఇక ఉండొద్దు, నేను ఏదన్నా చేసుకొని నేను కూడా వెళ్ళిపోవాలనే తలంపు నాకు వచ్చినప్పుడు నాకు ఒక స్వరం వినబడ్డది. ఏంది అంటే, నువ్వు అంతం వరకు వేచి ఉండాలి,
అది నీ ఇష్టం కాదు అనేది ఒకటి వినబడ్డది. నాకు 3 సార్లు అది విన్నాడు. ఎందుకు దేవా నేను అంతం వరకు ఉండాలి, ఇంకా నా వల్ల ఏమున్నది, ఇంకా నేను ఏం చూసేది ఉంది అని చెప్పి నేను అనుకొని నా పిల్లలు ఏం చేసిండ్రు, నా బిడ్డ చనిపోగానే ఇక్కడ తీసుకొచ్చిండ్రు. 2 బిడ్డలు ఉండ్రు. ఒక బిడ్డ అన్యులలోనే ఉంటుంది, ఒక బిడ్డ క్రిస్టియన్లు ఉంటుంది. ఇంకా నేను నా మందిరానికి పోవాలి, నాకు వేరే మందిరం పోతే నాకు తృప్తి ఉండదు అని చెప్పేసి నేను రక్షింపబడ్డా. ఎప్పుడు అంటే 88లో రక్షింపబడ్డా. యేసుపాదమయ్య గారి చేత బ్యాప్టిజం తీసుకున్నా. అప్పటి నుంచి దేవుడు అంటే ఏంది అని తెలుసుకున్నాక ఎక్కువ రక్షణలో నడవడము. నా పిల్లలందరికీ, నా 2 కొడుకులకు, నా పెద్ద బిడ్డకు, ఇంకో చిన్న బిడ్డకు మన క్రిస్టియన్ పెండ్లే చేసిన. చిన్నది మాత్రం అన్యుల పెండ్లి చేసుకుంది. ఇంకా నా బిడ్డ ఏం చేసిందంటే, అమ్మాయి ఇక నువ్వు ఉంటే ఆమెకు భయం అవుతుంది. ఒక్కదాన్ని ఇంట్లో పెట్టిపోతే వాళ్ళు డ్యూటీలోకి పోతారు, వచ్చే వరకు నైట్ 8 అవుతుంది. ఒక్కతుంటే ఎప్పుడు ఏ క్షణం ఏం చేస్తుందో 3 అంతస్తుల బిల్డింగ్ మీద. భయపడి అన్నది, చెల్లె అమ్మ నీ దగ్గర పెట్టుకోడ ఒంటరిగుంటుంది, ఇడంటే భవాని ఉంటుంది, కోడలు పిల్లలు ఉంటారు చూసుకుంటారు అని చెప్పి ఈడబెట్టింది. ఈడబెట్టినాక ఎప్పుడు నేను హెబ్రోన్లో చూసిన దేవక్క ఇన్ఛార్జిగా ఉండే కిచెన్కి. అప్పుడు చూసిన దేవక్క నేను ఇక్కడికి వచ్చినాక, నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినాక అప్పుడు కనబడ్డది. ఈమె హెబ్రోన్లో చూసినా, ఈమెను హెబ్రోన్లో చూసినా అనేది ఎక్కువ ఆత్మీయంగా మాట్లాడలే. అప్పుడు ఉదయ్ పిల్లలను తీసుకొని, ఆయన చిన్న పిల్లోడు, నా పిల్లలు ఇంత పిల్లలను ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయి మంచిగా ఏడు ఉంటే ఆడ కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పడము, సండే స్కూల్ పాటలు పాడడము, పిల్లల్ని జమ చేసుకొని అట్లా చెయ్యంగా నాకు బాగా పరిచయం అయిపోయింది అక్క. బాగా పరిచయం అయిపోయి మేము ఎట్లా అంటే ఒక తోడబుట్టిన అక్క చెల్లెళ్ళలాగా ఉంటాం. నాకు ఏ బాధ ఉన్నా నేను వచ్చి అక్కకు చెప్పుకోవడము. దేవుడు నాకు చదువు రాదు, నాకు ఏదన్నా ప్రేరేపిస్తే అక్క ఇది అని అక్క దగ్గర వచ్చి బైబిల్ చదివించుకొని నేను అట్లా నా హృదయంతో తృప్తి పరచుకునేదాన్ని. ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల క్రితము ఎప్పుడైతే నేను నా పిల్లలందరూ పోయినాక ఇక్కడికి వచ్చినో, చాలా నేను 2 సంవత్సరాల నుంచి నా పిల్లలను మర్చిపోయి దేవుడు నాకు ఆత్మీయ బిడ్డలను, ఆత్మీయ కొడుకులను ఇచ్చిండు. నాకు ఒక సొంత అక్కలాగా నాకు దేవక్కనిచ్చిండు దేవుడు. అప్పుడు ఇంకా పోయిన సంవత్సరం అంతా అక్కని అతుక్కొనే ఉండేదాన్ని. ఇప్పుడు నా బిడ్డకు ఒక మన్మరాలు ఉంది, అలా కోడలు పనికి పోతుంది, ఆ పిల్లని చూసుకుంటుండాలన్న సాక్ష్యం చాలా పెద్దగా ఉంది, ముగిస్తున్నా. అయితే అట్లా నాకు అక్క పరిచయము. తర్వాత ఇక దేవుడు 2 సంవత్సరాల నుంచి నాకు ఏ ఆధారం లేకుండా నన్ను పోషిస్తుండు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డను అంటే అది నా గొప్పతనం కాదు, అది దేవుడు చేసిన కృప. దేవుడు నా హృదయంతో మాట్లాడిండు. నా వల్ల ఇంకా ఆయనకు ఏం ప్రణాళిక ఉందో తెలియదు, కానీ ఇప్పటికైతే కూడా దేవా నన్ను త్వరగా నీ రాజ్యంలో చేసుకొని నేను సిద్ధంగా ఉన్నానని అడుగుతున్నా. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి నా చిన్న బిడ్డకు రక్షణ లేదు, ఆమె ఇంకా పూజలు పునస్కారాలు చేస్తుంది, ఆడ ఉండకూడదు. కానీ నాకు మందిరం దగ్గర ఉన్నందుకు నాకు ఇక్కడ ఒక 50-60 ఏండ్లు నేను ఈ ఏరియాలోనే కాపురం చేసిన, చర్చి పక్కకే కిరాయికుండి. అట్లా నా పిల్లలంతా ఇక్కడ పెరిగి వాళ్ళ పెండ్లిలంతా ఇక్కడ చేసి ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు నా జీవితం ఎట్లుండనో, నేను ఎట్లా బతికినానో. అది నా చిన్న బిడ్డ కొరకు అయితే ప్రార్థన చేయండి, నా కొరకు కూడా చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.